ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. తరుణులి జనులందరూ మరి పురుషుడు కృష్ణుండెయంచు బోధించిన ఆ పురుషుని మీరాబాయిని పురుషోత్తమ సంస్మరింతు మోహన రూపా. అద్వితీయ పరబ్రహ్మస్వరూపుడవై ఆకర్షించే అందమైన స్వామి వెంకటేశ్వర. కృష్ణ భక్తురాలైన మీరాబాయి నీ తత్వాన్ని సంపూర్ణంగా గ్రహించింది. బృందావనంలో కృష్ణుడొక్కడే పురుషుడు, తక్కిన అందరూ ఆయనను ఆరాధిస్తున్న స్త్రీమూర్తులే, జీవులే అని ప్రబోధించింది. స్త్రీ పురుష భేదాన్ని దాటి సమున్నతమైన జీవతత్వ దర్శనం చేసిన మహిళా మహర్షి, ఆ పురుషుని స్వచ్ఛమైన జీవిని, ఆ మీరాబాయిని, నీ సన్నిధిలో ఉన్న ఆ పరమ భక్తురాలిని నిరంతరం స్మరిస్తూ ఉంటాను. కృష్ణుడే సర్వస్వంగా భావించి కృష్ణస్వరూపంగా మారిపోయిన ఆ పవిత్ర మూర్తిని నీలో ఐక్యం చేసుకున్న పురుషోత్తముడవు నీవు. అంతటి పవిత్ర భక్తిని ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. 15-16 శతాబ్దాలలో భారతదేశంలో భక్తి ఉద్యమ కాలంలో జీవించిన భక్త శిఖామణి మీరాబాయి. రాజస్థాన్లోని ఒక రాజకుటుంబంలో జన్మించిన మీరాబాయికి బాల్యంలోనే సంత్ రవిదాస్ అనుగ్రహం లభించింది. ఆయన వారి రాజప్రాసాదంలో కొన్ని రోజులు ఉండి సత్సంగం నిర్వహించినప్పుడు ఆమె సేవాభావాన్ని గుర్తించి తాను ఆరాధిస్తున్న శ్రీకృష్ణ విగ్రహాన్ని ఆమెకు ప్రసాదించాడు. విగ్రహరూప శ్రీకృష్ణుడే ఆమెకు సజీవ శ్రీకృష్ణుడై జీవిత పరమావధి అయ్యాడు. పుట్టింటిలోని భక్తి వాతావరణం ఆమె ఆరాధనకు ప్రాణం పోసింది. అయితే అత్తింటి వాతావరణం పూర్తిగా వ్యతిరేకమైంది. వారు శక్తి దేవత ఆరాధకులు. అయితే ఆమె భర్త చిత్తోర్ యువరాజైన రాణా భోజరాజ్ ఆమె కృష్ణ భక్తిని అర్థం చేసుకుని ఆమె కోసం ప్రత్యేకంగా ఒక శ్రీకృష్ణ ఆలయాన్ని కట్టించాడు. అక్కడ పారవస్యంతో ఆమె చేసిన సంకీర్తనలు, సత్సంగాలు, నృత్యాలు రాజకుటుంబీకులకు నచ్చలేదు. అక్బర్ చక్రవర్తి అంతటి వాడు తాన్సేన్తో కలిసి మారువేషంలో వెళ్ళి సత్సంగంలో పాల్గొని ఆమెకు నమస్కరించి ఆ స్వామికి కానుకలు సమర్పించాడట. ఆ తరువాత కొంతకాలానికి రాజకీయ కారణాల వల్ల ఆమె భర్త ఒక యుద్ధంలో మరణించటం, ఆయన తమ్ముడు రాజు కావడం జరిగింది. ఆ తమ్ముడి వల్ల వేధింపులు ఎక్కువయ్యాయి, విషప్రయోగం కూడా జరిగింది. అన్నిటా ఆదుకొని రక్షించిన వాడు శ్రీకృష్ణుడే. ఆమె క్రమంగా బృందావనం చేరింది. ఆనంద పారవస్యంతో ఆడి పాడింది. అక్కడ జీవగోస్వామి అనే వైష్ణవ సాధువు స్త్రీముఖం చూడను అని ఆమెకు దర్శనాన్ని నిరాకరించాడు. అప్పుడు ఆమె చిరునవ్వుతో, బృందావనంలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన అందరూ గోపికలే అని పలికిందట. ఆ విధంగా అక్కడి సాధువులకు జ్ఞానోదయం కలిగించి వారి మన్ననలను పొందింది. ఎంతో కాలం బృందావనంలోనే ఉండి చివరకు ద్వారకలో శ్రీకృష్ణుని విగ్రహంలో లీనమైంది. మీరాబాయికి భౌతిక వ్యామోహం లేదు. భౌతికమైన స్త్రీ పురుష భేదాన్ని దాటి అందరిలో ఆత్మ చైతన్యాన్ని చూడగలిగింది. ఆత్మ చైతన్యమే అష్టమూర్తులలో యజమానుడు లేక పురుషుడు. పంచభూతాత్మక శరీరాన్ని, అంతఃకరణ రూపమైన మనోబుద్ధులను దాటిన స్థితిలో
ఉన్న జీవుడే, పురుషుడే ఆ మీరాబాయి. శరీరం పురం, అందులో ఉన్న చైతన్యం పురుషుడు. ఈ రెండింటిలోనూ ఉండి వ్యాపించి వీటికి అధిపతి అయినవాడు పురుషోత్తముడు, పరబ్రహ్మ. చైతన్యం జగత్తును పట్టుకొని ఉంటే జీవుడు, దాన్ని వదిలేస్తే దేవుడు. మీరాబాయి మొదట జగత్తును నామమాత్రంగా, లీలామాత్రంగా పట్టుకొని క్రమంగా పూర్తిగా వదిలేసి కృష్ణుల్లో లీనమైన అద్వైత మూర్తి. మీరాబాయిని, అటువంటి ఉత్తమోత్తమ భక్తులను స్మరించుకుంటున్నప్పుడు సత్సాంగత్యం చేసినట్లవుతుంది. క్రమంగా మన మనస్సు, అంటే మనలోని చైతన్యం కూడా ఎక్కువ కాలం భగవంతుణ్ణి స్మరించుకుంటూ మెల్లమెల్లగా జగత్తుతో బంధాన్ని, సంబంధాన్ని విస్మరిస్తుంది. ఇటువంటి భక్తుల సంస్మరణను ప్రసాదించమని స్వామిని ప్రార్థిద్దాం. తరుణులే జనులందరూ మరి పురుషుడు కృష్ణుండెయంచు బోధించిన ఆ పురుషుని మీరాబాయిని పురుషోత్తమా సంస్మరింతు మోహన రూపా.